పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని నెదునూరు పెద్దపాలెంకు చెందిన నక్క హరిబాబు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వంచించి హైదరాబాద్ తీసుకుని వెళ్లి ప్రెగ్నెన్సీని తీయించాడు. తీరా తనను పెళ్లి చేసుకోమని ఆమె అడిగితే నిరాకరించడమే కాకుండా కట్నం కోసం వేధించాడని బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బుడితి శ్రీను అనే వ్యక్తి తనను దుర్భాషలాడి మనోవేదనకు గురి చేశాడని ఆమె వాపోయింది. తాతాజీ అనే మరో పెద్ద మనిషి తన ప్రేమకు 3 లక్షలు విలువ కట్టాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరగకపోతే సూసైడ్ చేసుకుంటానని మీడియా ముందు వాపోయింది. మీటింగ్ పెట్టుకున్నా సరే అక్కడ పెద్దల మాటలు ఎవరు వినలేదు. మా ఊరోళ్ళు కూడా నన్ను నాన్న మాటలు అన్నారు. ముఖ్యంగా బుడితి శ్రీను అనే ఆయన అయితే మాత్రం చాలా దారుణంగా మాట్లాడారు. నాకు తాతాజీ అయితే 3 లక్షలు రేటు కట్టారు నా ప్రేమకి. నాకు జరిగిన అన్యాయం ఈ మీడియా ముందే చెప్తున్నాను. బుడితి శ్రీను గారు అయితే చాలా దారుణంగా మాట్లాడారు. నేనైతే నాకు న్యాయం జరగలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే నువ్వు ఎప్పుకొని కూర్చున్నా ఊరేసుకొని చచ్చిపోయినా నువ్వు ఏ విధంగా చేసినా నీకు ఇక్కడ న్యాయం జరగదు, దిక్కున్న అక్కడ చెప్పుకోమన్నారు. నాకైతే పేరెంట్స్ లేరు. నేను ఎంతగానో మీడియాను వేడుకునేది నాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నాను. నాకు ఇలా మిగిలింది ఇంక సూసైడ్ ఒకటే. నాకు ఇంతమంది కారణమైన పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. నేను మా నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉంటున్నాను. నాకంటే ఇంకా గ్రామానికి చెందిన జంగా లలిత అనే అమ్మాయి కంప్లైంట్ కంప్లైంట్పై ఈరోజు మార్నింగ్ ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఆ అమ్మాయి వెర్షన్ బట్టి అమ్మాయిని ముందుగా మోసపూరితమైన వివాహరత చేశానని చెప్పి నమ్మించి శారీరకంగా వాడుకొని చీటింగ్ చేసి తర్వాత శారీరకంగా అనిపించిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించాడని చెప్పేసి తర్వాత అదనపు కట్నం అడిగాడని తర్వాత సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడనే దాని మీద 493, 417, 376 తర్వాత 313, 384, 4 ఆఫ్ సెక్షన్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. అతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఎవరైతే హైదరాబాద్లో వీళ్ళ ప్రెగ్నెన్సీకి సహాయపడ్డారనేసి అదే టెర్మినేషన్కి ఎవరైతే సహాయపడ్డారని చెప్పేసి ఉందో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నారు. దాన్ని బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అవుతుంది. ఆయన ఇన్వెస్టిగేషన్ బట్టి ఏది ఫ్యాక్ట్ అయితే దాన్ని బట్టి చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తాం. లేదు ఇంకా మా పని ఏంటంటే కేసు కట్టాము. తర్వాత కేసు ఫ్యాక్ట్స్ ఎలాగుంటే దాన్ని బట్టి దర్యాప్తు చేసి చేస్తాం. అబ్బాయిని ఏ విధంగా విచారించారు? నేనేం విచారించలేదండి. ఇంకా అందుకే మామూలుగా మాట్లాడడం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కానీ అబ్బాయి పెళ్ళికి మాత్రం అమ్మాయి పెళ్ళి కావాలంది. ఆ అబ్బాయి పెళ్ళికి ఒప్పుకోలేదు. సో ఎఫ్ఐఆర్ అయింది. సరే, నవంబర్ 30 గ్రామానికి చెందిన జంగా లలిత అనే అమ్మాయి కంప్లైంట్పై ఈరోజు మార్నింగ్ ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఆ అమ్మాయి వెర్షన్ బట్టి అమ్మాయిని ముందుగా మోసపూరితమైన వివాహరత చేశానని చెప్పి నమ్మించి శారీరకంగా వాడుకొని చీటింగ్ చేసి తర్వాత శారీరకంగా అనిపించిన తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించాడని చెప్పేసి తర్వాత అదనపు కట్నం అడిగాడని తర్వాత సెల్ ఫోన్ కూడా లాక్కున్నాడనే దాని మీద 493, 417, 376 తర్వాత 313, 384, 4 ఆఫ్ సెక్షన్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. అతనితో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. తర్వాత ఎవరైతే హైదరాబాద్లో వీళ్ళ ప్రెగ్నెన్సీకి సహాయపడ్డారనేసి అదే టెర్మినేషన్కి ఎవరైతే సహాయపడ్డారని చెప్పేసి ఉందో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నారు. దాన్ని బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ సిఐ గారు అవుతుంది. ఆయన ఇన్వెస్టిగేషన్ బట్టి ఏది ఫ్యాక్ట్ అయితే దాన్ని బట్టి చేస్తారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తాం. లేదు ఇంకా
ఆత్మహత్య చేసుకుని సిద్ధపడుతుంది కదా, దానికి మీరు ఏం స్పందిస్తారు? మా పని ఏంటంటే కేసు కట్టాము, తర్వాత కేసు ఫ్యాక్ట్స్ ఎలాగుంటే దాన్ని బట్టి దర్యాప్తు చేసి చేస్తాం. అబ్బాయిని ఏ విధంగా విచారించారు సార్? నేనేం విచారించలేదండి ఇంకా. అందుకే మామూలుగా మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కానీ అబ్బాయి పెళ్ళికి మాత్రం అమ్మాయి పెళ్ళి కావాలంది.